డే 1 నుంచి నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక స్పెషల్ వీడియో. సో, 15 డేస్ ఛాలెంజ్‌లో మనం చివరి రోజుకి వచ్చేసాం. ఇది డే 15 ఆఫ్ ఫైనల్ టు డూ లిస్ట్. సో, 15 డేస్ ఛానెల్‌లో ఫైనల్ డే అనమాట. సో, స్టార్ట్ చేయడం చాలామంది చేస్తారు. కానీ ఫినిష్ చేయడం కొంతమందే చేస్తారు. ఆ ఫినిష్ చేసిన వాళ్ళలో మీరందరూ ఉన్నారని నేను ఆశపడుతున్నాను. సో, డే 1 నుంచి డే 15 వరకు ఫాలో చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు మన ఫైనల్ టాస్క్‌ని కూడా కంప్లీట్ చేసేద్దాము. సో, ఈ సిరీస్ మొత్తం జర్నీ అంతా కూడా అంటే మీరు ప్రాక్టీస్ చేసిన వాటి మీద బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలామంది మధ్యలోనే వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చా. టు డూ లిస్ట్ అనేది డైలీ చూస్తున్న టాపిక్సే ఉండడం వల్ల కొంతమంది బోర్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ ఈ టు డూ లిస్ట్ అనేది నేను చేయకుండా ఉండుంటే మీకు మీరు చేసుకొని కూడా ఎందుకు ఒక డైలీ టార్గెట్స్‌ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు? ఒకళ్ళ నుంచి మనం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తాము అంటే మన మీద మనకి ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు వెనక నుంచి ఎవరైనా పుష్ చేస్తూ ఉంటే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనే దానికోసం చాలామంది మీరు అది చేస్తే బాగుంటుంది మేము ఫాలో అవుతాము, మీరు ఇది చేస్తే బాగుంటుంది మేము ఫాలో అవుతాము అని అంటారు. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చా. అక్కడి నుంచి అంటే ఒకళ్ళు నన్ను పుష్ చేస్తే ప్రిపేర్ అయ్యే దాని నుంచి నాకు నేను పుష్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేసే స్టేజ్కి అనమాట. సో, ఇది ఫైనల్ వీడియో. దీని తర్వాత కూడా ఎలాంటి వీడియోస్ అనేది వెళ్తూ ఉంటాయో అనేది అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్‌ని నేను నా ఛానల్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ దీని తర్వాత 15 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నానంటే చాలామంది హోమ్ ప్రిపరేషన్ పెట్టా, ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టా అని చాలామంది అడుగుతున్నారు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే అసలు యూట్యూబ్‌లో ఫ్రీగా కంటెంట్ ఎక్కడుండింది? ఎవరిని ఫోర్స్ చేయట్లేదు చూడమని. బట్ ఫ్రీ కంటెంట్ ఎంతో కొంత ఉండింది అని చెప్దాం అనుకుంటున్నా. ఓకే. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. యాజ్ యూజువల్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో, రివైజ్ చేయండి స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్ అనమాట. మీరు ఇంతవరకు నేర్చుకుంటారు. అంటే నేను ఫస్ట్ చెప్పాను 30, 40, 50 అలా చెప్పాను. కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 14 రోజుల్లో మీరు ఎంతవరకు నేర్చుకొని ఉంటారు, వాటిని ఒక్కసారి చూడకుండా ఒక పెన్, పేపర్ తీసుకొని మీరు ఎంతవరకు స్ట్రాంగ్‌గా, కన్సిస్టెన్సీగా గుర్తుండేలా రాస్తారో వాటిని ఒకసారి రివైజ్ చేయండి. అండ్ అలాగే స్పీడ్ మ్యాథ్స్‌కి రిలేటెడ్ కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని వీడియోస్ చేస్తూ ఉందాం. నెక్స్ట్ ఈరోజు అర్థమెటిక్ టాపిక్ వచ్చేసి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ టాపిక్ని ఫస్ట్ టైం విన్న వాళ్ళు అంటే ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మీరు బేసిక్ వచ్చేసి శ్రీధర్ సిసిఈ ఛానల్స్లో వినండి. అదర్వైజ్ అది అయిపోయిన తర్వాత కౌశిక్ మొహంతి సార్కి సంబంధించిన టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఒక క్లాస్ ఉంటుంది. అది కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో వినండి. నేను చెప్పే ప్రతి సోర్స్ అంతా ఫ్రీ కంటెంటే. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ మ్యాథ్స్. ఇది కూడా నేనేం చెప్తున్నా, ఈరోజు మీరు ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తారు. ఈ టు డూ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు చెప్పడానికి నేను ఇది రాశాను. స్పీడ్ మ్యాథ్స్ కంప్లీట్ స్పీడ్ మ్యాథ్స్ వీడియో బై హర్షల్ అగర్వాల్ సార్ అని మీరు టైప్ చేయండి. దాదాపు ఒక 4 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఈ టు డూ లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైలీ కొంత టైం పెట్టుకొని ఆ క్లాసెస్ వినండి. మాకేది రావట్లేదు అన్నప్పుడు సొంతంగా ప్రిపేర్ అవ్వడం కంటే ఒక టీచర్ని కానీ ఒక లెక్చర్ మీద కానీ డిపెండ్ అవ్వడం మంచిది. ఈరోజు 2 సెక్షనల్ మాక్ టెస్ట్ మీరు క్వాంట్లో ఇవ్వాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ డే ప్రతిరోజు నేను సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ వస్తున్నా. రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్. అసలు ఈరోజు 15 రోజుల్లో నాకంటూ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని మీకు మీరు జడ్జ్ చేసుకోండి. ఓకే. దానికోసం 2 సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి అని చెప్తున్నా. ఒక సింప్లికేషన్స్ 50 క్వశ్చన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఒక 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీ అందరికీ తెలుసు సాల్వ్ చేసేటప్పుడు విత్ టైమర్ ఒక క్వశ్చన్స్కి 15 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. సో, రీజనింగ్ ఎబిలిటీ చాలామంది ఒక హై స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే స్ట్రెంథనింగ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ క్వాంట్లో ఉన్నా సరే ఎలాంటి పర్సన్స్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా కానీ రీజనింగ్ నేర్చుకోవచ్చు. సో, మీరు ఈరోజు ఎలాంటి టాపిక్స్ చేస్తారు అంటే ఆర్డర్ ర్యాంకింగ్ తీసుకోండి. ఈరోజు ఆర్డర్ ర్యాంకింగ్ అంటే
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐమ్ సారీ నేను ల్యాప్టాప్లో చూపించేవాళ్ళని, అంటే యూట్యూబ్లో క్లాసెస్ పలానా పలానా అని చూపించేదాన్ని. సో అది షట్ డౌన్లో ఉండింది, పవర్ సప్లై లేదు, అందుకని చేయలేకపోతున్నాను. సో ఆర్డర్ ర్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అందులో ఏంటి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, బాక్స్ అరేంజ్మెంట్ చేయడం కానీ, అంటే సమ్ అన్సర్టెన్ నెంబర్స్ ఇచ్చేస్తారు కదా, అలాంటి బాక్స్ అరేంజ్మెంట్ కానీ, హైట్ వెయిట్ మేనేజ్మెంట్ కానీ, అలాంటి అరేంజ్మెంట్స్ కానీ, పొజిషన్ సీక్వెన్స్ అంటారు కదా, సో అలాంటివి ఆర్డర్ ర్యాంకింగ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రిలిమ్స్ లెవెల్లో 100% క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సింబల్స్ లెటర్ సీక్వెన్స్, మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక 20-30 మొత్తం ఇచ్చేస్తారు నెంబర్స్ సింబల్స్ లెటర్స్ అన్నీ కలిపి. అందులోంచి 15 ఫార్వర్డ్ ఏంటి, దాని నుంచి 4th లెఫ్ట్ ఏంటి, లేకపోతే ఒక 10 లెటర్స్ని రివర్స్ చేస్తే దాని నుంచి ఏదో ఒక లెటర్ తీసుకొని దానికి నెక్స్ట్ 10th టు ద రైట్ ఏంటి, 7th టు ద లెఫ్ట్ ఏంటి, అలా అడుగుతూ ఉంటారు కదా. సో ఒక మార్క్ వస్తుంది, అది 1 లైనర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఫార్మేషన్ అండ్ డిక్షనరీ ఆర్డర్. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే నార్మల్గా మీకు ఒక 3 ఏదైనా ఒక లెటర్స్ ఇస్తారు, ఆ లెటర్స్లో ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్కి సంబంధించిన లెటర్స్ని మార్చడం కానీ, ఇక్కడున్న లెటర్ని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టడం కానీ, లేకపోతే అదే వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, లేకపోతే అదే ఓవెల్లో ఎన్ని ఓవెల్స్ నెక్స్ట్ లెటర్ ఏంటి, అలాంటివి అనమాట. ఇవన్నీ కూడా వర్డ్ ఫార్మేషన్ లెటర్ ఆపరేషన్స్కి రిలేటెడ్. ఏదైనా ఒక లెటర్ తీసుకోవడము, వాటిని యొక్క సో ఏదైనా లెటర్ తీసుకొని కాన్సోనెంట్స్కి రివర్స్ ఆర్డర్లో రాయడము, లేకపోతే ఓవెల్స్కి ఆపోజిట్ కోడింగ్ లెటర్స్ ఏముంటాయి అలాంటివన్నీ. సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైతే కంటెంట్ తెలీదో ఆ కంటెంట్ నేమ్ సెర్చ్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను మంచి ఛానల్స్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో సజెస్ట్ చేస్తాను. SBI PO నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అప్లై చేసేవాళ్ళు రాసేవాళ్ళు అని కాదు, కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక ఇయర్లో ఆల్రెడీ 6 months అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్గా నోటిఫికేషన్స్ రిలీజింగ్ టైం. ఈ నోటిఫికేషన్ రిలీజింగ్ టైంలో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 6-7 months కన్సిస్టెన్సీగా కూర్చుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనం బ్యాంక్లో ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. నేను కూడా అలాగా ఉండాలని చాలా ఇగ్గరస్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ సీటింగ్ పజిల్. ఈరోజు సీటింగ్ పజిల్లో మీరు లీనియర్ అండ్ డబుల్ రో అంటే సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని, లేకపోతే సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అని, 8 members అని, 10 members అని, ఇలా ఉంటాయి కదా, అలాంటివి చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన 100% ప్రిలిమ్స్ లెవెల్లో వస్తాయి. ఓకే, ఇది రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించింది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను కూడా ఇంగ్లీష్లో అంటే జనరల్గా మీకు నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు క్వాంటు రీజనింగ్ చేస్తాను కదా, నాకు కొంచెం మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మార్క్స్ లో వస్తున్నాయి, అందుకే భయం వేస్తుంది అనమాట. నేనేం చేస్తున్నానంటే క్వాంటికి రీజనింగ్కి కొంచెం టైం తగ్గించేసి ఇంగ్లీష్కి ఎక్కువ టైం పెట్టుకుంటున్నా, పర్లేదు చూద్దామని. ఓకే, ఎడిటోరియల్ సెషన్ కంప్లీట్ చేయండి అండ్ వొకాబులరీ రివిజన్ చేయండి. ఎడిటోరియల్ సెషన్లో హార్డ్లీ 1 hour or 1.5 hour మాత్రమే ఉంటుంది. మీరు డైలీ అర్థం కాదు అని వినకుండా వదిలేయద్దు, వింటూ ఉంటే అదే అర్థం అవుతుంది. మళ్ళీ ఒక చిన్న సజెషన్ చెప్తున్నానని ఎవరు ఏమీ అనుకోకండి. హిందీ రావడం లేదు అనే ఆలోచనతోటి మంచి కంటెంట్ ఉన్నటువంటి ఛానల్స్ని మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనం గ్రాడ్యుయేట్ పీపులం కదా, హిందీ మాట్లాడడం అనేది రాకపోవడం కాదు, ఒక మనిషి చెబుతున్నప్పుడు అర్థం చేసుకోవడం కూడా రాకుండా అయితే ఉండదు కదా, అందుకని చెప్తున్నా. సో ఎడిటోరియల్ సెషన్స్ అండ్ వొకాబులరీ మీరు ఈ 14 daysలో ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటారు నిజంగా చెప్పండి. పర్వాలేదు, నాకు 10 గుర్తున్నాయి, 40 గుర్తున్నాయి, 35 గుర్తున్నాయి, మీకు నిజంగా ఎన్ని వొకాబులరీ నేర్చుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్. బ్రేక్ అనే ఒక టాపిక్ మీద, బ్రేక్ ఇన్, బ్రేక్ డౌన్, బ్రేక్అప్, ఇలా బ్రేక్ అనే టాపిక్ మీద ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఈరోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్. ఎందుకు ఎర్రర్ స్పాటింగ్ ఇచ్చాను అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ నేర్చుకున్నారు కదా, ఈ 14 రోజుల్లో 14 రోజుల్లో 14x5 అలా కాదు, 14x5 అంటే 5 10 5 4. ఓకే,
మీరు ఇలా ఎన్నో నేర్చుకుంటారు కదా. ఈ 70 కాదు, ఓన్లీ నేను 50 నేర్చుకున్నానని చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఎర్రర్ స్పాటింగ్ అనేది గుర్తించగలుగుతున్నారా లేదా అనేది మనకు తెలియాలి కదా. అందుకోసమని ఎర్రర్ స్పాటింగ్ చెప్పాను. ఎర్రర్ స్పాటింగ్ అనేది ఈరోజు టెస్ట్ చేయండి. ఒక టెక్స్టనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి, లేకపోతే గైడ్లీ ఓపెన్ చేసి ఈ టాపిక్స్ అన్నిటి మీద మీరు క్విజెస్ అటెంప్ట్ చేయండి. మీకు ఇంగ్లీష్ మీద ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందనేది చెప్పండి. మీరు బిగినర్ అయితే ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వండి అన్ని సబ్జెక్ట్స్కి. రిపీటర్స్ అవుతున్నారు కానీ క్వాంట్ రీజనింగ్ వచ్చు అంటే మీరు ఏ టాపిక్లో వీక్ ఉన్నారో ఆ టాపిక్కి కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోండి కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో ఈరోజు మీరు డైలీ జీకే అప్డేట్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు ఆల్రెడీ జూన్లో 1 వీక్ ఫస్ట్ వీక్ నుంచి చదువుకుంటూ ఉండుంటారు. లేదు అంటే మనం టు డూ లిస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము వీడియోస్ పోస్ట్ చేయడం, జూన్ 4వ తారీఖు నుంచి. జూన్ 4 అంటే దానికన్నా 3 రోజులు, అంటే జూన్ ఫస్ట్ వీక్ మీరు చదివి ఉంటారు కదా. మరి డైలీ జీకే చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు రివైజ్ చేస్తే ఓకే. మీరు రివైజ్ చేయకపోతే ఒక్కసారి జూన్ ఫస్ట్ వీక్ రివైజ్ చేయండి. ఎలాగా? వీడియో లెక్చర్స్ వినండి, ఎఫ్ఐస్ క్లౌడ్ కానీ గైడ్లీ కానీ. ఆల్రెడీ మేము క్లాసెస్ వింటున్నాము అంటే జూన్ ఫస్ట్ వీక్ క్విజెస్ అటెంప్ట్ చేయండి, ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మే మంత్ పీడిఎఫ్. ఆల్రెడీ ఈరోజు మే మంత్ పీడిఎఫ్లో 4th డే ఆర్ 5th డే అయి ఉంటుంది. కానీ చాలామంది మే మంత్కి ఇంకొక ఎక్స్ట్రా 2 days తీసుకోండి. ఐదర్ సండే వరకు, సాటర్డే వరకు, సండే వరకు మీరు మే మంత్ కంప్లీట్గా ఫినిష్ చేయండి. ఈ 15 రోజుల ఈ టు డూ లిస్ట్లో ఏప్రిల్ మంత్, మే పీడిఎఫ్ 2 మంత్లీ క్యాప్సిల్స్ని మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశారని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ మంత్ మీరు ఆల్రెడీ 3rd వీక్, అంటే ప్రతి వీక్ రివిజన్ చెప్తున్నాను కదా. సో మీరు ఈరోజు 3rd వీక్ రివిజన్ చేయండి. రివిజన్ చేసేటప్పుడు అంటే ఎలా రివిజన్ చేస్తారు? ఒకటి, వీడియో లెక్చర్స్ అన్నా వినండి, మీరు చదివిన కరెంట్ అఫైర్స్ గుర్తుంటాయి. లేదు మీరు చదివిన కరెంట్ అఫైర్స్ గుర్తుండడానికి మళ్ళీ క్విజ్ అటెంప్ట్ చేయండి. అదర్వైజ్ చదివిన వాటినే మళ్ళీ పీడిఎఫ్ ఓపెన్ చేసి చదవండి. ఇలా 3 రకాలుగా ఒక ఏప్రిల్ మంత్ 3rd మంత్ని మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్లో ఏం చదువుతారు అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అందులో చెక్స్ కానీ, డీడీ కానీ, ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ టాపిక్ మీద బ్యాంకింగ్ అవేర్నెస్ చదవండి. ఇది ఫైనల్ 15 days ఛాలెంజ్ టు డూ లిస్ట్లో. ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎంతమంది చూస్తున్నా చూడకపోయినా రెగ్యులర్గా ఇన్ని టాపిక్స్ని ఈక్వల్ ప్రియారిటీ ఇస్తూ నేను ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పుకుంటున్నా. 15 రోజుల్లో బోర్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నా కానీ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ నేను ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, నార్మల్గా నేను ఏదైతే చదువుకుంటూ ఉంటానో నేను చదివే వాటిని జస్ట్ వ్లాగ్స్గానో లేకపోతే చదివే టాపిక్స్ని జస్ట్ వ్లాగ్గానో పెడదాం అనుకున్నా. కానీ రాను కంటెంట్ పెట్టడం ఎక్కువైపోయింది. అడుగుతున్నారు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కంటెంట్ పెట్టడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నా. సో ఈ 15 రోజుల ఛాలెంజ్ టు డూ లిస్ట్లో నన్ను నమ్మి 15 రోజులు ప్రాక్టీస్ చేయడానికి వచ్చినందుకు మీకు కూడా నా తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పకూడదు. నన్ను మీతో పాటు, మిమ్మల్ని నాతో పాటు చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి కోసం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అనమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. చాలామంది టెలిగ్రామ్ గురించి అడుగుతున్నారు. టెలిగ్రామ్ ఏదో ఇష్యూ ఉందట. నా టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ టెలిగ్రామ్ వర్కింగ్లోకి వచ్చింది అంటే కనుక ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడే అనిపించింది, నా దగ్గర కూడా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయినప్పుడు వేరే కంటెంట్ రిలేటెడ్ యొక్క మెయిన్స్ పీడిఎఫ్లు కానీ, ప్రిలిమ్స్ పీడిఎఫ్లు కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు. అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని ల్యాప్టాప్లో సేవ్ చేసినా బాగుండేదని గిల్టీ ఫీలింగ్ అనిపించింది. సో మళ్ళీ ఎప్పుడైనా టెలిగ్రామ్ రెజ్యూమ్ అవ్వగానే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి కంటెంట్ అంతా దాచేద్దాము. సో 15 రోజుల్లో కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క వీడియో కూడా నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.